ఈ వీడియోలో భారత జాతీయోద్యమానికి సంబంధించిన మరొక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పార్ట్ 4 రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలు సంబంధిత ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాం. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. అలాగే వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సరోజినీ నాయుడు. ఎక్స్ప్లెనేషన్: సరోజినీ నాయుడు 1925లో కాన్పూర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళగా ఆమెకు గుర్తింపు వచ్చింది. అయితే 1917లో అనీ బెసెంట్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ ఆమె బ్రిటిష్ మహిళ. అందువల్ల పూర్తి భారతీయ మహిళగా అధ్యక్షత వహించినటువంటి ఘనత మాత్రం సరోజినీ నాయుడుకే దక్కింది. క్రింది వారిలో ఆంధ్రాలో స్వదేశీ ఉద్యమ కాలంలో బందర్ జాతీయ కళాశాలను స్థాపించిన వారిలో ఒకరు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఎక్స్ప్లెనేషన్: స్వదేశీ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్లో జాతీయ విద్యా పద్ధతిని ప్రోత్సహించడానికి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, తర్వాత భోగరాజు పట్టాభి సీతారామయ్య 1907లో మచిలీపట్నంలో బందర్ జాతీయ కళాశాలను స్థాపించారు. ఇది విద్యారంగంలో స్వావలంబనకు, తర్వాత జాతీయత చైతన్యానికి పునాది వేసింది. ఇది స్వదేశీ ఉద్యమం సమయంలో జాతీయ విద్యా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1924 బెల్గాం సమావేశం. ఎక్స్ప్లెనేషన్: మహాత్మా గాంధీ 1924లో కర్ణాటకలోని బెల్గాంలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇది గాంధీ అధ్యక్షత వహించినటువంటి ఏకైక కాంగ్రెస్ సమావేశం. ఈ సమావేశంలో హిందూ ముస్లింల ఐక్యత, ఖాదీ వినియోగం మరియు హింసా విరోధం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టబడింది. క్రింది వాటిలో గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారి బిరుదు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆంధ్ర తిలక్. ఎక్స్ప్లెనేషన్: గాడిచెర్ల హరి సర్వోత్తమరావు స్వదేశీ ఉద్యమం, తర్వాత జాతీయ విద్యా ప్రచారం మరియు రాజకీయ చైతన్యంలో తన విశేష పాత్ర వల్ల ఆంధ్ర తిలక్ అనే బిరుదును పొందారు. ఆయన గాంధేయ సిద్ధాంతాలను అనుసరిస్తూ ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దారు.
ఆంధ్రలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా గుర్తింపు కూడా పొందారు. క్రింది వారిలో కోటప్ప కొండ సంఘటనతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. సర్దార్ చిన్నపరెడ్డి. ఎక్స్‌ప్లనేషన్. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కోటప్పకొండ అనేది ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి శివాలయం వద్ద శివరాత్రి సందర్భంగా తిరునాళ్ళ పేరుతో ఉత్సవాలనేటివి నిర్వహిస్తూ ఉండేవారు. అయితే ఈ ఉత్సవాలలో పోలీసులు జరిపినటువంటి కాల్పులలో సర్దార్ చిన్నపరెడ్డికి చెందినటువంటి ఒక ఎద్దు మరణిస్తుంది. దీంతో చిన్నపరెడ్డి ఆ పోలీసును చంపేశాడు. తర్వాత చిన్నపరెడ్డిని అరెస్ట్ చేస్తే అతడు వందే మాతరం అని నినాదాలు ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు విచారణ తర్వాత చిన్నపరెడ్డిని ఉరితీస్తారు. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడినప్పుడు క్రింది వారిలో ఎవరు భారత వైస్రాయిగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. లార్డ్ డఫరిన్. ఎక్స్‌ప్లనేషన్. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడినప్పుడు లార్డ్ డఫరిన్ భారతదేశ వైస్రాయిగా ఉన్నారు. ఇతడు 1884 నుండి 1888 మధ్య కాలంలో భారత వైస్రాయిగా పనిచేశారు. ఆయన కాలంలో బ్రిటిష్ పాలనపై చర్చలు, విమర్శలు ప్రారంభమయ్యే విధంగా రాజకీయ చైతన్యం అనేది ఏర్పడింది. ఆయన తొలితరం కాంగ్రెస్ సమావేశాన్ని నిశితంగా గమనించినటువంటి అధికారులలో ఒకరు. క్రింది వారిలో 1929లో లాహోర్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. జవహర్లాల్ నెహ్రూ. ఎక్స్‌ప్లనేషన్. 1929లో లాహోర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. మహాత్మా గాంధీ గారు కూడా ఈ సమావేశానికి హాజరయ్యిండ్రు. కానీ అధ్యక్షత వహించలేదు. అలాగే సుభాష్ చంద్రబోస్ 1938లో హరిపురా సమావేశానికి అధ్యక్షత వహించారు. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సైమన్ కమిషన్ 1925. ఎక్స్‌ప్లనేషన్. సైమన్ కమిషన్ అనేది 1927లో బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా నియమించబడింది. అంతే తప్ప 1925లో కాదు. కానీ దీనికి ప్రాచుర్యం మాత్రం 1928లో వచ్చింది. ఈ కమిషన్లో భారతీయ సభ్యులెవరూ లేకపోవడంతో దేశవ్యాప్తంగా వ్యతిరేకత అనేది ఏర్పడింది. మహాత్మా గాంధీ భారతదేశంలో చేపట్టిన మొదటి ఉద్యమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. చంపారన్ ఉద్యమం. ఎక్స్‌ప్లనేషన్. మహాత్మా గాంధీ భారతదేశంలో చేపట్టినటువంటి తొలి ప్రధానమైన ఉద్యమం
1917లో బీహార్ రాష్ట్రంలోని చంపారణ్‌లో జరిగింది. అక్కడి రైతులు నీలిమందును తీన్ కతియా విధానంలో సాగు చేసేవారు. సో, ఇక్కడ తీన్ కతియా అంటే అర్థం ఏంటంటే 3/20 వంతన్నమాట. అయితే అక్కడి రైతులు ఈ విషయంలో బ్రిటిష్ జమీందారుల యొక్క దౌర్జన్యాలకు గురవుతూ ఉండేవారు. అప్పుడు గాంధీ గారు ఆ రైతుల సమస్యలు తెలుసుకొని సత్యాగ్రహం ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1918లో గాంధీజీ నిర్వహించినటువంటి ఉద్యమాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఏ మరియు బి రెండు మాత్రమే సరైనవి. ఎక్స్‌ప్లనేషన్ 1918లో మహాత్మా గాంధీ ఖేడా ఉద్యమం మరియు అహ్మదాబాద్ నూలు మిల్లుల కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు. ఖేడా ఉద్యమంలో పంటలు నష్టపోయిన రైతులు పన్ను మినహాయింపును డిమాండ్ చేశారు. అయితే నూలు మిల్లు సమ్మె సందర్భంలో కార్మికులు మెరుగైనటువంటి వేతనాలు కోరారు. ఈ రెండు ఉద్యమాలు గాంధీకి ప్రజల్లో మంచి విశ్వాసం పొందే అవకాశంగా మారాయి. భారతదేశంలో రౌలట్ చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1919 మార్చ్ 21. ఎక్స్‌ప్లనేషన్ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో రౌలట్ చట్టాన్ని 1919 మార్చ్ 21న అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం వ్యక్తులను విచారణ లేకుండానే అరెస్టు చేయవచ్చుననే నిబంధనలతో ప్రజా స్వేచ్ఛలను హరించేందుకు ఉపయోగపడింది. ఇది భారతదేశ ప్రజలలో తీవ్రమైన అసంతృప్తిని కలిగించింది. అలాగే మహాత్మా గాంధీ ఈ చట్టాన్ని ఒక రాక్షస చట్టంగా, బ్లాక్ యాక్ట్‌గా పేర్కొన్నారు. గాంధీజీ ఏ రోజును ప్రార్థన గౌరవభంగ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 1919 ఏప్రిల్ 6. ఎక్స్‌ప్లనేషన్ బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసినటువంటి రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా హర్తాల్‌కి పిలుపునిచ్చారు. ఆయన ఈ దినాన్ని ప్రార్థన గౌరవభంగ దినంగా పేర్కొన్నారు. ప్రజలను శాంతియుతంగా ప్రార్థన చేయాలని, అలాగే వ్యాపారాలను మూసివేయాలని మరియు నల్ల బ్యాడ్జ్‌లను ప్రతి ఒక్కరు కూడా ధరించాలని కోరారు. రౌలట్ చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. తప్పనిసరిగా కోర్టు నుండి అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఎవరినైనా నిర్బంధించవచ్చు. సో, ఈ ఆప్షన్ మనకు రాంగ్‌గా ఉంది కాబట్టి ఇదే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ రౌలట్ చట్టం 1919 ప్రకారంగా బ్రిటిష్ ప్రభుత్వానికి న్యాయ విచారణ లేకుండానే వ్యక్తులను అరెస్టు చేసి, అలాగే విచారణ లేకుండానే 2 సంవత్సరాల పాటు నిర్బంధించేటటువంటి అధికారం ఉండేది. ఆరోపణల వివరాలు
అనుమానితునికి కూడా తెలియకపోవచ్చు. అలాగే న్యాయ సహాయం పొందేటటువంటి హక్కు ఉండదు. ఇది పౌర హక్కులకు వ్యతిరేకంగా అత్యంత నిరంకుశంగా ఉండేది. క్రింది ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1929 లాహోర్ సమావేశంలో. ఎక్స్‌ప్లనేషన్. లాహోర్ సమావేశం 1929 డిసెంబర్‌లో జరిగింది. దీనికి జవహర్‌లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారు. అయితే 19 డిసెంబర్ 1929న సంపూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది ఆమోదించబడింది. 1930 జనవరి 26ను స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఎక్స్‌ప్లనేషన్. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆంధ్ర రత్నగా ప్రసిద్ధి పొందినటువంటి స్వాతంత్ర్య సమరయోధుడు. 1921లో చీరాల, పేరాల గ్రామాలను మున్సిపాలిటీగా కలిపి భారీ పన్నులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ పుర బహిష్కరణ, తర్వాత రామదండు అనే స్వచ్ఛంద సేవా బృందాన్ని ఏర్పాటు చేశారు. గాంధీజీ స్వయంగా చీరాలకు వచ్చి ఈ ఉద్యమాన్ని అభినందించారు. జలియన్ వాలాబాగ్ సంఘటన ఏ రోజున జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1919 ఏప్రిల్ 13. ఎక్స్‌ప్లనేషన్. జలియన్ వాలాబాగ్ సంఘటన 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో బైసాఖీ పండుగ రోజున జరిగింది. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి శాంతియుత సమావేశాన్ని బ్రిటిష్ జనరల్ డయ్యర్ నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించి వేల మంది ప్రజలను హతమార్చారు. ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసినటువంటి ఘోరమైన సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రధాన కారకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. జనరల్ డయ్యర్. ఎక్స్‌ప్లనేషన్. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ ప్రాంగణంలో జరిగినటువంటి నరమేధానికి ప్రధాన కారకులు బ్రిటిష్ అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్. ఆయన నిర్దాక్షిణ్యంగా నిరాయుధులైనటువంటి ప్రజలపై కాల్పులు జరిపించి కనీసం 1000 మంది వరకు హత్య చేశారు. ఈ చర్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు ఏర్పడ్డాయి. జలియన్ వాలాబాగ్ సంఘటనను నిరసిస్తూ నైట్‌హుడ్ బిరుదును తిరస్కరించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్స్‌ప్లనేషన్. 1919లో
జలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నైట్హుడ్ బిరుదును తిరస్కరించారు. ఆయన బ్రిటిష్ రాజ్యం పట్ల తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ ఒక బహిరంగ లేఖ ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది భారత జాతీయోద్యమానికి బలమైనటువంటి మానసిక ఆదరణను అందించిన చర్యగా చరిత్రలో నిలిచిపోయింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండపై విచారణ చేయుటకు బ్రిటిష్ ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, హంటర్ కమిషన్. ఎక్స్ప్లెనేషన్: 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ మారణకాండపై విచారణ చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ను నియమించింది. అయితే ఈ కమిషన్కి లార్డ్ విలియం హంటర్ అధ్యక్షత వహించారు. ఈ కమిషన్లో మొత్తం 7 మంది సభ్యులు ఉండేవారు. అందులో 3 భారతీయులు. అయితే కమిషన్ తన నివేదికలో జనరల్ డయ్యర్ చర్యను తప్పు పట్టినప్పటికీ కఠిన శిక్షలనేటివి విధించలేదు. దీనిపై భారతీయుల నిరసన అనేది తీవ్ర రూపం దాల్చింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు నిరసనగా కైజర్ ఏ హింద్ బిరుదును త్యజించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మహాత్మా గాంధీ. ఎక్స్ప్లెనేషన్: జలియన్ వాలాబాగ్ సంఘటనకు నిరసనగా మహాత్మా గాంధీ 1915లో బ్రిటిష్ ప్రభుత్వం నుండి పొందిన కైజర్ ఏ హింద్ బిరుదును 1919లో తిరస్కరించారు. మే 30, 1919న గాంధీ గారు వైస్రాయ్కు లేఖ రాసి బిరుదును తిరిగి ఇచ్చారు. ఇది ఆయన బ్రిటిష్ పాలనపై తన అసంతృప్తిని, శాంతియుత నిరసన విధానాన్ని చూపించేందుకు గల ముఖ్యమైన చర్యగా చరిత్రలో గుర్తించబడింది.